వర్షాకాలం వచ్చిందంటే మనం ఎక్కువగా వినే పేరు డెంగీ. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వైరల్ జ్వరం మొదట సాధారణ ఫీవర్లా కనిపించినా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగీ వైరస్ మన శరీరంలోని ప్లేట్లెట్లను తగ్గిస్తూ తీవ్రమైన బలహీనత, రక్తస్రావం, ఇంకా డెంగీ షాక్ సిండ్రోమ్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. భారతదేశంలో డెంగీకి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో లేవు. డెంగీ సోకితే జ్వరం తగ్గించే మందులు వాడుతూ ప్లేట్లెట్లు తగ్గిపోతే వాటిని ఎక్కించటం తప్ప మరో మార్గం లేదు. పారిశుధ్య లోపం, దోమల వ్యాప్తి వల్ల దేశంలో డెంగీ కేసులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. వాటి గణాంకాలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిజీజెస్ కంట్రోల్ విభాగం ఇచ్చిన నివేదికల ప్రకారం 2021 సంవత్సరంలో 1,93,245 కేసులు నమోదైతే 2022లో 2,33,251, 2023లో 2,89,235, 2024లో 2,33,519, 2025 డిసెంబర్ నెలాఖరు వరకు 1,21,824 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వ్యాధి వల్ల మరణాల సంఖ్యను గమనిస్తే అది మరింత ఆందోళన కలిగిస్తోంది. జపాన్కు చెందిన టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ క్యూడెంగా అనే డెంగీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ టీకా త్వరలోనే భారతదేశంలో అందుబాటులోకి రానున్నది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిధిలోని నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్ను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఇది దేశంలో డెంగీకి లభించిన మొదటి ఆమోదిత వ్యాక్సిన్ కావడం విశేషం. క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ వ్యాక్సిన్ డెంగీ వైరస్లోని 4 రకాలపై ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. 4 నుంచి 60 ఏండ్ల వయసు గలవారు ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చంటున్నారు. 3 నెలల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుందని, దీని రక్షణ కాలం 4 సంవత్సరాలకు పైగా ఉంటుందని చెప్తున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దేశంలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వ్యాక్సిన్ను భారత్లోనే తయారు చేసేందుకు హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో భాగస్వామ్యం కుదిరినట్లు చెప్తున్నారు. 2030 నాటికి ఏటా 5 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. తద్వారా దీని ధర తగ్గడంతో పాటు వేగంగా దేశవ్యాప్తంగా పంపిణీకి సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. డెంగీకి వ్యాక్సిన్ వచ్చింది కదా అని ప్రజలు తమ బాధ్యతను విస్మరించవద్దని వైద్య నిపుణులు కోరుతున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎక్కువ కాలం నీరు నిల్వకుండా చూడాలని, ఈ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా పారద్రోలేందుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచిస్తున్నారు.